ఈరోజు మన నిలయానికి ప్రముఖ నృత్య కళాకారులు, గౌరవ కళైమామణి పురస్కార గ్రహీత, కూచిపూడి నాట్య శిక్షణాలయం వ్యవస్థాపకులు, పద్మభూషణ్ డాక్టర్ శ్రీ వెంపటి చినసత్యం గారి శిష్యులు శ్రీ మాధవపెద్ది వెంకటనారాయణమూర్తి గారు మన నిలయానికి విచ్చేశారు. నమస్కారం అండి మూర్తి గారు. నమస్కారం అండి. మీకు మా ఆల్ ఇండియా రేడియో నిలయం తరపున స్వాగతం పలుకుతూ, మూర్తి గారు ప్రముఖ నేపథ్య గాయకులు, కీర్తిశేషులు శ్రీ మాధవపెద్ది సత్యం గారి కుమారులుగా అందరికీ సుపరిచయమే. వీరు దేశ విదేశాలలో ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు, ఎన్నో నృత్య నాటికలను ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా నృత్య కళారీతులపై ప్రదర్శన ఇవ్వడమే కాకుండా శిక్షణా తరగతుల ద్వారా ఎంతో మందిని నృత్య కళాకారులుగా కూడా తీర్చిదిద్దారు. జాతీయ స్థాయిలో వీరు హరిదాస సంగీత సమ్మేళనంలోనూ, బిట్టూర్ గంగా మహోత్సవంలోనూ, కూచిపూడి మహోత్సవంలోనూ, కాంచీపురంలో పరమాచార్య శతజయంతి సందర్భంగానూ, దేశవ్యాప్తంగా సాంస్కృతిక కళా పరిషత్తులలో, క్షేత్రాలలోనూ, కేంద్ర సంగీత నాటక అకాడమీల్లోనూ అద్భుతమైన ప్రదర్శనలిచ్చారు. నాట్యంతో పాటు సంగీత సాహిత్యాల్లోనూ ప్రావీణ్యం ఉంది వీరికి. తెలుగు మరియు తమిళ భాషల్లో బుల్లితెరపై కూడా నటనా ప్రతిభను ప్రదర్శించారు. ఎల్వి ప్రసాద్ గారి చిత్రంలో బాలనటులుగా కూడా నటించి వెండితెరకు పరిచయమయ్యారు. కళకి, అభ్యాసానికి భాష లేదు అని నిరూపించారు. చాలా సంతోషమండి. ఎక్కడి నుండి మొదలు పెట్టాలంటే ముందు మీ బాల్యం గురించి చెప్పండి. నాన్నగారు సినీ పరిశ్రమలో ఉండేవారు, మీ అందరికీ తెలిసిందే, మాధవపెద్ది సత్యం గారు. మేము టీనగర్లో ఉంటుండగా నాకు చిన్న ఏట, అంటే దాదాపు నాకు 4 ఏళ్ళు మేబీ, మా ఇంటికి 2 ఇళ్ళు అవతల ఎడవల్లి రమ అని ఒక కూచిపూడి కళాకారిణి, వెంపటి చినసత్యం గారి స్టూడెంట్. ఆవిడ చెల్లెలు స్వర్ణ అని పాడేది. సో ఆవిడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడ నృత్యాన్ని చూసి ఇంటికి వచ్చి అద్దం ముందు నాకు తెలిసినట్టు ఏదో ఆడేవాడిని. ఒక బెల్ట్గా ఇలా పట్టుకుని జడ పట్టుకున్నట్టు ఇవన్నీ ఏవో. అప్పుడు మా అమ్మగారు వచ్చి నన్ను కొట్టేదనమాట. ఏమిటిది డాన్సులు చేస్తున్నావు నువ్వు, అది నేను. ఎందుకంటే మా వంశంలో అందరికీ సంగీతం సైడే ఎక్కువ ప్రావీణ్యత ఉండడంతో ఇది డాన్సులు అవి చేస్తున్నావు నువ్వు, అదేనని. తర్వాత మన పెదనాన్నగారు మాధవపెద్ది గోఖలే గారు పెద్ద కళా దర్శకులు. ఆయన గమనించి లేదు వీడికి మంచి కళ వచ్చేట్టుందని చెప్పి అప్పుడు ఆ చిన్నతనంలోనే వారు మా నాన్నగారికి చెప్పగా నేను కూచిపూడి నేర్చుకునే అదృష్టం స్టార్ట్ చేయడం మొదలెట్టాను అనమాట. 1973 డిసెంబర్ 3, అంటే ఈ ఏడాది నాకు 50 ఏళ్ళు డాన్స్ ఫీల్డ్లో ఎంటర్ అయ్యి. మీరు ఉద్యోగం కూడా చేశారన్నారు. ఉద్యోగాన్ని వదిలి మళ్ళీ మీరు నృత్య ప్రదర్శనలకి, నృత్యంలోనే మళ్ళీ స్థిరపడిపోయారు. మరి ఉద్యోగం చేయలేదని మీ కుటుంబ సభ్యులు కానీ అభ్యంతరం చెప్పలేదా? లేదు, కాలానుగుణంగా నేనేం చేశానంటే, ఒక మగవాడిగా ఉన్నాను, ఒకే కొడుకుని సత్యం గారికి. అప్పటికే నాన్నగారు రిటైర్ అయ్యారు. సో నేను ఒక ఉద్యోగం చేస్తూ ఉండాలని నాకు ఎయిర్లైన్స్ జాబ్ మీద ఒక మక్కువ ఉండేది. అందుకని అది లక్కీగా ఆ టైంలో ఈ ఎయిర్లైన్ ఒక కొన్ని చిన్న ఊర్లకి నేను చేరడం జరిగింది. చేరక మునుపు నుంచే దాదాపు 7-8 ఏళ్ళగా వెంపటి చినసత్యం గారు మా గురువు గారి సంస్థలో ఆయన యొక్క నృత్య నాటికల్లో మంచి మంచి ముఖ్య భూమికలు చేయటం, కొన్ని ప్రోగ్రామ్స్ పర్ఫామ్ చేయటం అవి జరుగుతున్నాయి. అలాగే మంజు భార్గవితో ప్రోగ్రాంలు కో ఆర్టిస్ట్గా ఇవన్నీ ఉండడంతో ఇంకా నాకు డాన్స్ మీద మక్కువ ఉండేది. ఆ తరుణంలో నేను మా నాన్నగారి యొక్క ఆదేశంతో నేను ఈ ఉద్యోగం నుంచి బయటకు వచ్చాను. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అయితే చాలా ఉంది మీకు. తప్పకుండా. నాన్నగారు అమ్మగారు అదే అన్నారు. నాన్నగారు ఒకటే చెప్పారు, నేను ఇన్నేళ్ళగా ఇండస్ట్రీలో ఉన్నాను, నేను చదువుకోలేదు, నా బాల్యంలో చాలా చిన్న చదువు చదివాను నేను, కానీ నా గళంతోనే నేను ఇన్నేళ్ళు బతకగలిగాను, ఇంత ప్రావీణ్యత నేను పొందగలిగాను ఆ భగవంతుని దయ వల్ల. నీకు టాలెంట్ ఉంది, నువ్వు తప్పకుండా అందులో రాణిస్తావు, మనదంతా కంటెంటెడ్ లైఫ్ కదరా, చక్కగా నువ్వు కష్టపడకు అని చెప్పి ఆయన ఇచ్చిన ఐడియా మేరకున నేను ఉద్యోగానికి రిజైన్ చేశాను. వెండితెర ప్రముఖులు, మహానటులు, సంగీత దర్శక నిర్మాతలు అందరి పరిచయం మిమ్మల్ని చిత్రరంగంపై ఆకర్షించలేదా? ఎందుకంటే నాన్నగారు ఆ రంగంలోనే స్థిరపడ్డారు కదా అప్పటికే. నాన్నగారు చెప్పేవారు, నీకు సినిమాలో యాక్ట్ చేయాలని ఏమైనా ఉంటే చెప్పు, నేను నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ వాళ్ళందరి దగ్గరికి నేను తీసుకెళ్ళి పరిచయం చేస్తాను అని చెప్పి ఫైర్గా హ్యాండ్సమ్గా ఉండడం వల్ల అది జరిగింది అలాగా. కానీ నేను నాన్నగారితో అన్న, నాన్నగారు వద్దు, ఎందుకంటే మీరు రిటైర్ అయిపోయారు, నేను చూస్ చేసిన ఒక జాబ్ వచ్చి నృత్య కళ, సో దాంట్లో ఎంత రాణిస్తానో నేను చూసుకుంటాను. సినిమాలో నటించడం అన్నది అవిగా వెతుక్కుని నాకు వస్తే నేను చేస్తాను, మనంగా వెతుక్కుని వెళ్ళక్కర్లేదు
అన్న ఒక పాయింట్లో నేను కూచిపూడి కళ మన ఆంధ్రప్రదేశ్కి భారతదేశంలో ముఖ్యమైన కళ, అది అభ్యసించడం వల్ల నేను దాన్నే మెయిన్గా తీసుకోవడంతో ఇంకా నాన్నగారిని సినిమా వైపు వెళ్లకుండా చేశా. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారండి. కూచిపూడి నృత్యానికి ఆద్యులు సిద్ధేంద్ర యోగి అంటారు. వారు ఈ నృత్య రీతిని ఎలా పరిచయం చేశారు? శాతవాహనులు ఈ కళను ఆరాధకులుగా చెప్తారు. కూచిపూడి భాగవతులని ఎందుకంటారు? ఎవరెవరు ఈ నృత్య రీతిని అభివృద్ధి చేశారు? మీ అందరికీ తెలిసిందే, కూచిపూడి అనే నృత్య కళ విజయవాడ దగ్గర ఉన్న ఉయ్యూరు దగ్గర ఒక గ్రామం. ఒకానొక రోజుల్లో దాని పేరు కుచేలపురం. ఆ తర్వాత దానికి కూచిపూడి అనే ఒక పేరుని మార్చారు. అప్పుడు కృష్ణదేవరాయలు వారు వాళ్ళందరి యొక్క రాజ్య పరిపాలన టైంలో ఒక్కొక్క కుటుంబంలోంచి ఒకళ్ళు ఇద్దరు మగవాళ్ళు ఈ కళను నేర్చుకునేవారు. వాటిల్ని వాళ్ళకి తెలిసిన రీతిలో పౌరాణికాల్ని జతపరుచుకుని శివపురాణంలో కానీ విష్ణు పురాణంలో కానీ వాటి కథలను తీసుకుని అవి ఇచ్చేశారు. అలాగే సిద్ధేంద్ర యోగి మీరన్నట్టు ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది. భామాకలాపం అని రకరకాల విషయాల్ని వారు రచించి ఇవ్వడం, వాటిల్ని ఈ నృత్య కళాకారులందరూ వాటిల్ని తీసుకుని రాజుల ముందు ప్రదర్శించడం చేయడం అవన్నీ జరిగినాయి. కానీ అప్పుడున్న పరిస్థితులు ఏమయ్యేదంటే ఆడవాళ్ళు ఈ కళలోకి రాకూడదు. ఈ నృత్యం నేర్చుకున్న వాళ్ళు దేవదాసీలు, వారు కేవలం గుడిలోనే వాళ్ళు పరిమితం వాళ్ళ నృత్యం. కానీ ఈ రాజుల యొక్క పరిపాలన జరుగుతున్న తరుణంలో ఈ మగవాళ్లే ఆడవేషాలు కూడా వేసేవారు. అది సత్యభామ అవనివ్వండి, సీత అవనివ్వండి, పార్వతి అవనివ్వండి, ఇటువంటివి. ఆ జరుగుతున్నప్పుడు కొంతమంది ఆడవాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది, మీరు ఒప్పుకోవాలి అన్న తరుణం వచ్చినప్పుడే రాజుగారు వారికి పర్మిషన్ ఇవ్వటం. సో ఇలా అభివృద్ధి జరిగింది. ఇది 500 ఏళ్ల క్రితం జరిగిన ఒక విషయం. ఇప్పుడు ఆ తోవలో మనం చూసుకుంటూ వస్తే ఎంతోమంది, అంటే వెంపటి వారు, వేదాంతం వారు, పసుమర్తి వారు, భాగవతుల వారు కుటుంబాలు ఈ కళని అభ్యసించారనమాట. ఇప్పుడు మనకి పేరు ప్రఖ్యాతిగాంచిన వాళ్ళలో మనం తెలుసుకోవాలనుకుంటే ఈ కూచిపూడి కళకి, అంటే ఇప్పుడు ఈ 100 ఏళ్లలో మనకి జరిగిన వాటిలో మనం తెలుసుకోవాలనుకుంటే తాడేపల్లి పేరే శాస్త్రి గారు అవనివ్వండి, వేదాంతం సత్యనారాయణ గారు అవనివ్వండి, మా గురువు గారు పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారు అవనివ్వండి, వారి అన్నగారు వెంపటి పెద్ద సత్యం గారు అవనివ్వండి, ఇలాగా ఎంతోమంది ఈ కళని నేర్చుకోవటం, వాటిల్ని వాళ్ళ తరువాతి జనరేషన్కి నేర్పించడం అనేది జరిగిందనమాట. ఏమైందంటే వీళ్ళందరూ చాలామంది కళాకారులు ఈ కూచిపూడి గ్రామం నుంచి ఒక్కొక్క ప్రోగ్రాం చేయటానికి వాళ్ళు బండి కట్టుకుని తంజావూరు వైపు, అక్కడ మేలట్టూరు, అక్కడ రాజులు ఏం చేశారంటే వీళ్ళ కళను చూసి ఇంత గొప్పగా ఉంది ఈ కళ, దీన్ని మనం ఇక్కడ వాళ్ళని ఉండమని చెప్పి వాళ్ళకి ఒక స్థలాన్ని ఇచ్చి పొలాలు ఇచ్చి వాళ్ళు చూసుకునేట్టు ఆ కళను అభివృద్ధి చేసేట్టు చేసినప్పుడే ఈ భాగవతులు అన్న వాళ్ళు అక్కడ భాగవత మేళ అనేది ఒకటి తయారైందనమాట. ఇది వచ్చి మన కూచిపూడి భరతనాట్యం వాటి యొక్క ఆఫ్ షూటే ఆ భాగవత మేళ. అది ఇప్పటికీ జరుగుతోంది. కొంతమంది వంశాలు వాటిల్ని అలాగే అవలంబించి నృత్యనాటికల్ని తయారు చేసి, భక్త ప్రహ్లాద్ అవనివ్వండి, హిరణ్యకశిపుడు కథ అది, లేకపోతే నరసింహస్వామి కథ అవనివ్వండి, ఇలా రకరకాలు ఇవి వాళ్ళు మేళట్టూర్ భాగవత మేళ అని వాళ్ళు చేస్తారు. వాళ్ళందరూ ఈ కూచిపూడి ఇటుపక్క నుంచి వెళ్ళిన కళాకారులు అనమాట. నృత్యం అంటేనే ముద్రలు, లయబద్ధంగా కదిలే పాదాలు, శిల్ప సౌందర్యం తలపించే భంగిమలు. సదరు ప్రేక్షకుణ్ణి మైమరిపించే నృత్యం ఎంతో అపూర్వం. కూచిపూడితో పాటు ఇంకా వేరే నృత్యాలు కూడా ప్రవేశం ఉందా? నేను నేర్చుకుంది కూచిపూడి నాట్యం మటుకే. అది కూడా నా ఏకైక గురువు పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారు. మాష్ గారే కాదు, మేమందరం మాకెప్పుడు అనిపిస్తున్నది ఏమిటంటే, ఒక మానవ జన్మ తీసుకున్న ఏ కళాకారుడికైనా ఒక కళ ఆ జీవితానికి సరిపోదు. ఎన్నో ఉన్నాయి నేర్చుకోవడానికి. ఇప్పటికీ నేను నేర్చుకుంటున్న రోజులు ఉన్నాయి. మీరు వేసిన ప్రశ్నలో మిగతా కళల మీద మీకు ఏమైనా నేర్చుకున్న ఇది ఉందా అంటే నాకు పెద్ద లేదు. కానీ ఈ కళ నాకు వాటికి ఓపెన్ అప్ అయిపోయింది. ఎలాగంటే నేను హేమమాలిని గారితో ప్రోగ్రాములు చేస్తున్నప్పటి నుంచి ఆవిడ యొక్క ఆ నృత్యనాటికలో ఈ మిగిలిన శైలిలన్నిటి, అంటే భరతనాట్యం అవనండి, కథక్ అవనండి, చావ్ అవనండి, ఒడిస్సీ అవనండి, కథకళి అవనండి, కథక్ అన్నీ కూడాను వారు కొరియోగ్రాఫర్ భూషణ్ లఖాండ్రి అని చెప్పి, ఆ రకంగా నాకు అదృష్టం వచ్చి అలాంటివన్నీ కూడా నేను కొంచెం కొంచెం చేయగలిగిన ఆపర్చునిటీ నాకు దొరికిందనమాట. కూచిపూడి నృత్యంలో పదాభినయం, శబ్దాభినయం ప్రాముఖ్యత గురించి చెప్పండి. కూచిపూడి కళ నిజంగా నేను చాలా గొప్పగా దాని గురించి చెప్పాలి. ఎందుకంటే ఆ కళని లోకానికి చాలా అందంగా తయారు చేసి ఇచ్చిన ఘనత ఒక గురువు. ఎంతోమంది చేశారు. అందులో
ఆ జాబితాలో మా వెంపటి సత్యం గారి పాత్ర చాలా ముఖ్యంగా ఉంది. ఇందులో ఈ కూచిపూడి నృత్య శైలిలో మీకు ఇప్పుడు ఒడిస్సీలో ఉన్న త్రిభంగి అంటే 3 చోట్ల వంగి అనమాట, మెడ దగ్గర, ఇక్కడ నడుం దగ్గర, కాలు, దీన్ని త్రిభంగి అంటారు. అది కానీ ఒక కథక్ శైలిలో ఉన్న పాద అంటే లెగ్ మూమెంట్స్ అవి కానీ, ఒక భరతనాట్యంలో ఉన్న భావం అవనివ్వండి, ఒడిస్సీలో ఉన్న గ్రేస్ అవనివ్వండి, ఇవన్నీ మీకు కూచిపూడిలో కలిసి ఉన్నాయి. మోహిని ఆటంలో ఉన్న గ్రేసు అంటే అభినయానికి కూచిపూడిలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే పాద విన్యాసాలకు కూడాను చాలా ప్రాముఖ్యత ఉంది. తర్వాత ముద్దర్లకి, వారికి ముద్దర్లు ఉన్నాయి, మనకి ఉన్నాయి. అసంయుత హస్తాలంటాం, సంయుత హస్తాలంటాం, ఒక చేతితో చేసేవి, 2 చేతులతో కలిపి చేసే ముద్దర్లు. ఇలాగా ప్రతి అవయవానికి ఒక థియరీ ఉంది. దాన్నే మేమందరం భరతముని రాసిన నాట్యశాస్త్రం నుంచి తెలుసుకున్నామన్నమాట. అది ఐబ్రోస్ అవనివ్వండి, ముక్కు అవనివ్వండి, మన చిరునవ్వు అవనివ్వండి, తర్వాత కళ్ళు అవనివ్వండి, కనుబొమ్మలు అవనివ్వండి, చేతులు అవనివ్వండి, కాళ్ళు అవనివ్వండి, ఇలా నడుము అవనివ్వండి, ఇలా ప్రతి ఒక్కదానికి ఎలా తిప్పితే దానికి ఒక పేరు, ఇలా ఉన్నాయన్నమాట. సో ఇలాంటివన్నీ చాలా అందంగా అందులో అక్కడక్కడ ఇమడ్చి తయారు చేసిన కళ మన ఆంధ్రప్రదేశ్కి గర్వకారణమైన కూచిపూడి నాట్యం. నృత్య ప్రదర్శనలో ఉపయోగించే ఆభరణాలు, శిరోజాలంకరణ, వాటికి కూడా ఎంతో ప్రాముఖ్యం ఇస్తారు. ఎలాంటి వస్తువులు ఉపయోగిస్తారు? పట్టు వస్త్రాలను వివిధ రీతుల్లో నాట్య ప్రదర్శన తగ్గట్టుగా ధరిస్తారు కదండి. చూపరులకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అవి చూస్తేనే నేర్చుకోవాలన్న ఆశ కలుగుతుంది. ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుంటారా? ఇప్పుడు నేర్చుకునే వారికి, అభిరుచి ఉన్న వాళ్ళకి తెలిస్తే బాగుంటుందండి. తప్పకుండానండి. ఎందుకంటే నృత్య కళ అన్నది మన కనులకు విందు. మిగతా కళలు అవన్నీ వచ్చి శ్రావ్యంగా ఉండొచ్చు, చూడడానికి ఉన్నా కూడాను, ఇది అన్ని రకాల హంగులతో ఉన్న కళే నృత్య కళ. ఎందుకంటే అటు సంగీతాన్ని ఆస్వాదిస్తాం చెవులతో, చూడడానికి ఒక అందంగా ఉంటుంది. 10 మంది ఆడుతున్నప్పుడు ఒకే రకమైన దుస్తులు ధరించి చేస్తున్నప్పుడు అవి తీసుకున్న కథ బట్టి నృత్యనాటిక అవనివ్వండి, లేదు శివుడి మీద ఉన్న అంశాలు ఉంటాయి, కొన్ని విష్ణువు మీద అంశాలు ఉంటాయి, వాటి తగ్గట్టు కూడా కొన్ని కథలు మేము తీసుకుంటున్నప్పుడు ఆ పౌరాణిక టైంలో ఉన్న రకాల దుస్తులని మేము మైండ్లో పెట్టుకుని ఫేస్లో ఉన్న మేకప్లో కూడా వాటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేసుకుంటాం. సో ఇప్పుడు పట్టు చీరలు వాటి గురించి అంటే కనుక ఇది కళాకారుల యొక్క అభిరుచి తగ్గట్టు వాళ్ళు కొనుక్కోవచ్చు. మీరు 50,000 రూపాయల చీర కొనుక్కుని కుట్టించుకోవచ్చు. ఆ అందం మీరు 5,000 రూపాయల చీరలో కూడా తీసుకురావచ్చు. అది కుట్టించుకునే విధమును, ఆహార్యం ఎలా ఉంది రంగం మీద అన్నది చాలా ముఖ్యమైన విషయం. దాని తగ్గ మీరు ముఖానికి ఎలా మీరు మేకప్ వేసుకున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది చిన్నపిల్లలు వాళ్ళకి వయసుకి మీరిన మేకప్ అవన్నీ చేస్తే అవి వాళ్ళకి అబ్బవు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, 10 ఏళ్ళు 12 ఏళ్ల పిల్లలు. వాళ్ళకి తగ్గట్టు చక్కగా జడకొప్పలు, జడ వేసి 4 పువ్వులు పెట్టి అవి చేస్తే అందులో ఉన్న అందం వేరు. సో అలాంటప్పుడు మనం ఒక గురువుగా వాళ్ళ పేరెంట్స్ అయినా వాళ్ళు తీసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఆ పిల్లల తగ్గట్టు ఆ రంగులు కానీ దుస్తులను తయారు చేయించడం కానీ టైలర్ దగ్గర వాళ్ళు అవి కొంచెం అవగాహన తెలుసుకుని చేస్తే మంచిగా ఉంటుంది. అప్పుడు చూడడానికి రాణిస్తుంది, జనానికి అది చాలా సంతృప్తిగా ఉంటుంది చూడడానికి అన్నమాట. నాట్యం అంటేనే చాలా ఆర్థికంగా ఒక స్థాయిలో ఉన్నవారికి మాత్రమే ఈ కళ అని అభిప్రాయం. అభిరుచి ఉన్నవారికి నేర్చుకునే అవకాశం మనం ఇవ్వగలుగుతున్నామా? కళ అన్నది డబ్బు గలవాళ్ళు మట్టుకే చేసి రాణింపజేసే కళ నేను అది ఒప్పుకోను. ఎందుకంటే 50,000 రూపాయలు చీర పెట్టి కుట్టించుకోవచ్చు. స్టేజ్ మీద నుంచుని ఆడినప్పుడు మీ దగ్గర కళ లేకపోతే 50,000 రూపాయల చీరకి వాల్యూ లేదు. నిజమైన కళాకారుడు అయ్యి ఉంటే, లేకపోతే నిజమైన కళాకారిణి అయ్యి ఉండి మీలోని ఆ కళను అంత బాగా అభ్యసించి ఉండుంటే, మీరు జస్ట్ ఒక పంచ జుబ్బాతో నృత్య కళాకారుడు వేదిక పైకి వచ్చి డాన్స్ చేస్తే అది రంజింపజేయగలం. దానికి కళ ముఖ్యం. ఈ దుస్తులు ఇవన్నీ ఏమిటంటే జస్ట్ యాడింగ్. ఇప్పుడు ఒక పిజ్జా ఉందంటే దానికి ఫ్లేవర్ యాడ్ చేస్తాం, కానీ దాని మీద మనం హ్యాలపీనోలు అంటాం, అనాస్ అంటాం, అవి ఇవి అన్నీ వేసుకుంటాం. అలాగా ఈ నృత్యానికి కావాల్సిందల్లా టాలెంట్. ఆ టాలెంట్ని మీకు రిచ్నెస్తో పెట్టుకుంటే ఈ మిగతా రిచ్నెస్ అవసరం ఉండదు.
అలాగని నేను ఏదో మీరు సింపుల్గా స్టేజ్ మీద చేయమని చెప్పట్లా. కమర్షియల్గా ప్రోగ్రాములు చేస్తున్నప్పుడు కళాకారులు ఆ హంగుతో మేకప్తో ఉంటారు, చక్కగా మంచి కాస్ట్యూమ్లు వేసుకుంటారు. ఇప్పుడు నేనే నా ట్రూప్తో చేస్తున్నప్పుడు కూడాను నా పిల్లలందరికీ ఒకే రకమైన కాస్ట్యూమ్స్, వాళ్ళు పొట్టెవని, పొడుగవని, నల్లవని, తెలుపవని అక్కడ ముఖ్యం కాదు. ఆ మేకప్ వేసుకుని వాళ్ళు కాస్ట్యూమ్లో కనిపిస్తే అందరూ దాదాపు ఒకటిలా కనిపిస్తారు. మన అవగాహన తీసుకుని చెయ్యాలి. అదే దూరంగా చూసే వాళ్ళకి కూడా అభినయం తెలుస్తుంది ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎన్నో ఏళ్ల క్రితం కేళూచరణ్ మహాపాత్ర అని మహా గొప్ప గురువుగారు, మా గురువుగారు లాగా ఆయన ఒడిస్సీలో, ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరిగింది. మన ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జపాన్లో జరిగింది ఒకసారి. నేను చెప్పేది 30 ఏళ్ల క్రితం. అప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తాం, చాలా గ్లామరస్గా ఉన్నవాడని ఆ మొదటి రోజు ప్రారంభోత్సవానికి పిలుస్తాం. కానీ ఆ రోజు వాళ్ళు ప్రారంభోత్సవానికి జపాన్లో వాళ్ళు అనుకున్నది ఈ కేళూచరణ్ మహాపాత్ర గురువు గారి చేత ఒడిస్సీ చేయించాలి అని. ఆయన మామూలు పంచ కట్టుకుని కావలసిన ఆ ఒడిస్సీకి కొన్ని జ్యువెల్స్ వేసుకుని, విగ్గు కూడా లేదు, కొంచెం జుట్టు వెనకాల తెల్ల జుట్టు, పెద్ద మార్క్ ఆయనకి ఇక్కడ, ఎందుకంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు కదా. దాంతో ఆయన భారత ప్రధాని అక్కడ కూర్చున్నారు, జపాన్ ప్రధాని కూర్చున్నారు. వీళ్ళందరూ పెద్ద వాళ్ళ సమక్షంలో ఆయన 1.5 ప్రోగ్రామ్ ఇచ్చారు. అక్కడ గ్లామర్కి ముఖ్యత్వం రాల, కళకి ముఖ్యత్వం వచ్చింది. సో ఇప్పుడు ఇందాక మీకు నేను చెప్పిన దానికి ఇది కోరిలేషన్. ఇది కళ అన్నది మనం కళాత్మకంగా వేదికపై చేసినప్పుడు ఆ అందం వేరు, ఆ హుందా వేరు. మీరు అదే కాస్ట్యూమ్లు అవన్నీ వేసుకుని ఇవి చేస్తే అదొక రకమైన ఆనందానుభూతి. అది మెయిన్గా ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. కూచిపూడి అనగానే అందరికీ గుర్తు వచ్చేది ముందు భామా కలాపం. భారత భాగవత కథలు, ఇతిహాసాలు, పురాణాలు అవన్నీ కూచిపూడిలోనే మాత్రమే చూడగలం. ముఖ్యంగా భామా కలాపం వైశిష్ట్యం గురించి కొంచెం చెప్పండి. భామా కలాపం అనేది ఒక సత్యభామ యొక్క గొప్పతనం. ఇప్పుడు వెంపటి సత్యం గారు అవనండి, ఎవరైనా ఏ గురువు అయినా సరే దాన్ని వాళ్ళు రూపుదిద్దారు. ఆ భామా కలాపం అన్నది పాత్ర ప్రవేశ దరువు. అంటే ఆ సత్యభామ అనే ఆ పాత్ర వేసే ఆ నటీమణియో, నర్తకీమణియో లేదా నర్తకుడో ముందుకు, ఈ జనాన్ని ముందుకొచ్చి సత్యభామ యొక్క గొప్పతనాన్ని తను తానే అనేది చెప్పుకోవటమే పాత్ర ప్రవేశ దరువు అనమాట. అంటే తను చాలా అందగత్తని, అలాగే సాత్రాజిత్తు కూతురని, తర్వాత కృష్ణుడికి ప్రియాతి ప్రియమైన ఆయన భార్యల్లో ఈవిడే ప్రథమ స్థానంలో ఉందని, అందంలో ఇంకా పువ్వులు తీసుకోండి, ఏం తీసుకోండి, వాడన్నిటికీ కన్నా ఈవిడ గొప్ప అందం, ఆవిడ చాలా గర్వంగా చెప్తూ వస్తున్నది ఈ పాత్ర ప్రవేశ దరువు. ఈ భామా కలాపంలో ఒక ఘట్టం ఏమిటంటే జడ వృత్తాంతం అని ఒకటి ఉంది. ఆ జడ వృత్తాంతం ఏమిటంటే ఆవిడ వేసుకున్న జడ, ఆ జడలో దాని మీద వీళ్ళు తయారు చేసిన, మన పూర్వీకులు గురువులు తయారు చేసిన కార్యక్రమం ఎలా ఉంటుందంటే ఆ జడ యొక్క వృత్తాంతాన్ని రాత్రంతా కూడా చేయగలరు. అంటే అంత ఇంపార్టెన్స్ అందులో ఉందన్నమాట. అంటే సమస్త దేవతలు, మీరు బ్రహ్మ దగ్గర నుంచి ఇంద్రుడు, అన్ని దేవుళ్ళు అందులో ఉన్నారనమాట. సో వారందరి యొక్క ప్రభావం అవన్నీ తెలియజేస్తూ ఈ భామా కలాపంలోని ఒక ఘట్టం కూడా ఈ జడ వృత్తాంతం. ఇది కాకుండా మాధవి అనే ఒక క్యారెక్టరు, అలాగే చెలికత్తెలు, వాళ్ళందరూ ఈవిడితో సంభాషణ పెట్టుకోవటం, ఆవిడ తన గొప్పతనాన్ని చెప్పడం, కృష్ణుడి యొక్క లీలల్ని మాట్లాడుకోవటం, నన్ను కృష్ణుడు ఇలా కొంగు లాగాడు, నాకు వచ్చి ఇలాగా నాకు పారిజాత పువ్వు ఇచ్చారు, ఇవన్నీ రకరకాల విషయాలని అందులో సమకూడి ఇవి చేస్తున్నది ఈ భామా కలాపం అనమాట. ఆవిడ విరహ వేదనలో ఉన్నప్పుడు, కృష్ణుడిని కొంచెం దూరంగా ఉన్నప్పుడు ఆవిడ పడిన వేదన, ఆవిడ రాసిన లేఖ, ఇవన్నీ కూడాను ఈ భామా కలాపంలో వివిధమైన ఘట్టాలలో అవి సమకూర్చారనమాట. అందుకే సత్యభామగా ఉండాలి అని ఆడవారు అనుకుంటూ ఉంటారు. ఆడవారే కాదండి, మగవాళ్ళు కూడా. వేదాంతం సత్యనారాయణ శర్మ గారు సత్యభామగా చేస్తే జనంలో మగవాళ్ళు చాలామంది లేచి ఆయన్ని ప్రపోజ్ చేశారు పెళ్లికి, తెలియకుండా. ఆయన ఆవిడ అనుకున్నారు, అంత అందగత్తగా ఆయన తయారయ్యేవారు, మర్చిపోయారు జనాలంతలాగా. మీరు ఎన్నో విశిష్టమైన ఉత్సవాల్లో దేశవ్యాప్తంగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. మీరు ఇందాక చెప్పినట్టుగానే జాతీయ చలనచిత్ర నటి హేమమాలిని గారితో కలిసి వారణాసి ఉత్సవంలో నృత్య ప్రదర్శన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఆ శివపార్వతులే కిందకి దిగి వచ్చారా అన్న భ్రాంతిని కలిగించి ఆహూతులను ఇప్పటికీ తలుచుకుంటే సమ్మోహితులను చేస్తుంది. హేమమాలిని గారితో పరిచయం, నృత్య కార్యక్రమాల్లో మీ ప్రయాణం గురించి. పద్మశ్రీ హేమమాలిని గారితో నా పరిచయం 1990లో జరిగింది.
ఆవిడ మా గురువుగారు వెంపటి సిన సత్యం గారి దగ్గర కూచిపూడి అభ్యసించారు, అరంగేట్రం అంటే రంగప్రవేశం చేశారు. చాలా కార్యక్రమాలు మా మాస్టర్ గారి కోసమని ఆవిడ పర్ఫార్మెన్సెస్ రూపంగా చేశారు. అప్పుడు పెద్ద నటీమణిగా ఆవిడ బిజీగా ఉంటున్న ఆ కాలంలో. ఆ తర్వాత ఆవిడ నూపూర్ అనే ఒక నేషనల్ నెట్వర్క్లో దూరదర్శన్లో 13 ఎపిసోడ్స్ ఉన్న ఒక కథని, ఒక నృత్య కళాకారుని యొక్క జీవితాన్ని ప్రతిబింబించే ఒక కథ. ఆవిడ కబీర్ బేడి, మన జేవి స్వామియాజులు గారు, డబ్బింగ్ జానక్ గారు, అనంత్ మహాదేవన్ వీళ్ళందరూ నటించగా ఆవిడ నూపూర్ అని తయారు చేశారు. దానికి ఆవిడే కథ, కాన్సెప్ట్, తర్వాత స్క్రీన్ ప్లే అవి చేసి, డైరెక్షన్ చేసి, ప్రొడ్యూస్ చేసి, ఆవిడే డాన్స్ చేసి, ఆవిడే నటించి ఇన్ని హంగులు ఆవిడ తీసుకుని చేశారు. సో ఆవిడకప్పుడు ఒక టైటిల్ డాన్స్కి ఒక శివుడి మీద కావాలని ఆవిడ కోరుకుంది. అప్పుడు మా మాస్టర్ గారిని అడిగినప్పుడు ఇలాగ నా నృత్యాన్ని వాళ్ళ అన్నగారును వదిన గారు చూసి ఆవిడకి చెప్పారన్నమాట. మూర్తి అని ఒక అబ్బాయి సన్నగా పొడుగ్గా ఉన్నాడు, చాలా బాగా చేస్తున్నాడు అని అన్నప్పటికీ అప్పుడు మాస్టర్ గారిని అడిగితే ఆ మాస్టర్ గారు నాతో నువ్వు వెళ్ళి అక్కడ ఇది చెయ్యి అని ఆది శంకరాచార్యుల వారి శివాష్టకం అన్న దాంట్లోంచి ఒక 2 నిమిషాలు రికార్డింగ్ చేసి అది వారికి ఇస్తే దానికి నేను నృత్యం చేశాను శివుని యొక్క రూపంలో సిలౌట్లో. అది చాలా ప్రాముఖ్యతకి వచ్చిందనమాట. అది అయిన తర్వాతే ఆవిడ నన్ను పిలిచి, మూర్తి ఐ వాంట్ మీరు నాతో పాటు శివుడుగా చేయగలరా, నేను దుర్గా అనే నృత్యనాటికని మా కొరియోగ్రాఫర్తో నేను చేస్తున్నాను, ఇప్పుడు ఆయన బిజీగా ఉన్నారు, నాకు మంచి కళాకారుడు కావాలి శివుడుగా అంటే నేను చేయడం మొదలెట్టాను. ఇది దాదాపు 1991 అక్టోబర్ ప్రాంతంలో మొదలెట్టాను. ఇప్పటికి 30 ఏళ్ళు దాటింది. మేము బాంబేలో నెహ్రూ సెంటర్లో పర్ఫామ్ చేశాము. దాదాపు 650 కార్యక్రమాలు ఇప్పటికి అయినాయి, ఇంకా అవుతున్నాయి. ఆవిడ ఎందుకంటే ఆవిడ అంత ఇన్స్పిరేషన్. ఆవిడ ఈ వయసులో కూడాను మహా అందగత్తె. ఆవిడ స్టేజ్ ప్రెసెన్స్ చాలా బాగుంటుంది, డాన్స్ బాగా చేస్తారు. అన్ని హంగులతో ఉండే ఆ నృత్యనాటిక చాలా ఫేమస్. రకరకాల బ్యాలేల్లో నేను ముఖ్య భూమికలు చేశాను. సావిత్రిలో సత్యవంతుడుగా, రామాయణంలో కొన్ని ప్రోగ్రాంలు రావణాసురుడుగా, తర్వాత మీరా అనే దాంట్లో నేను భోజరాజును తాన్సేన్గా, తర్వాత మహాలక్ష్మిలో కొన్ని ప్రోగ్రాముల్లో మహావిష్ణువుగా, ఇవన్నీ పక్కన పెడితే శివుడుగా దాదాపు 600 పైన కార్యక్రమాలు నేను చేశాను. ఆవిడ ఇవన్నీ చేయాలని అవసరం లేదు, ఎందుకంటే జనం చూసేది హేమమాలిని గారిని. అలా కొన్ని కార్యక్రమాలు అలా వస్తారు. కానీ ఆవిడ వదలకుండా మనం రిహార్సల్స్ చేసి స్టేజ్ మీదకి వెళ్ళాలన్న ఒక గొప్ప విషయం ఆవిడ దగ్గర నేను నేర్చుకున్నాను. అంటే మేము ఎప్పుడు చేస్తాం, కానీ ఇది నేను అందరికీ చెప్తున్న విషయం అనమాట. ఆ కళ మీద ఉన్న అవగాహన ఉండి దాని మీద ఉన్న భక్తి శ్రద్ధలు ఉన్నప్పుడు ఎవరైనా సరే దానికి తగ్గ సక్సెస్ వస్తుంది. కొన్ని వేల కార్యక్రమాలు ఇప్పటివరకు ఆవిడ అలా ప్రాక్టీస్ చేసి స్టేజ్ మీద ఎక్కడం వల్లే అది తప్పకుండా మీ ఇద్దరం ఒక రిహార్సల్స్ చూసుకుంటాం. సో మా ట్రావెల్ ఇంకా పెడుతోందనమాట. చాలా సంతోషం అండి. నృత్య ప్రదర్శనకి ముందు తర్వాత ఎలాంటి నియమాలు పాటిస్తారు? ఆహార నియమాలు వినివ్వండి. వేదికపై ప్రదర్శించాలంటే ఎన్నో గంటల ప్రాక్టీస్ ముందు ఉంటుంది, అలసట ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటారు? దీనికి నేను ముందు ధన్యవాదాలు చెప్పాల్సింది మా గురువు గారికి. ఎందుకంటే వెంపటి సిన సత్యం గారి స్కూల్లో మాకు ఎలా ఉండేదంటే కూచిపూడి ఆర్ట్ అకాడమీ పనగల్ పార్క్లో వారానికి 6 రోజులు మేము ప్రాక్టీస్కి వెళ్ళాలి. ఆదివారం మట్టుకు సెలవు. మిగతా రోజులన్నీ స్కూల్కి వెళ్ళొచ్చి మేము అందరం సాయంత్రం క్లాసులకు వెళ్ళి 2:30-3 గంటలు చేసేవాళ్ళం. సెలవులు వచ్చిన రోజుల్లో పొద్దున క్లాస్కి వెళ్ళేవాళ్ళం, సాయంత్రం క్లాస్కి వెళ్ళేవాళ్ళం, దాదాపు 6-7 గంటలు చేసేవాళ్ళం. ఆ యొక్క స్ట్రాంగ్ బేస్మెంటే ప్రతి కళాకారుడికి అక్కడ నేర్చుకున్న వాళ్ళందరికీ అది దోహదం చేసింది. ఈ రోజుకి ఇన్ని కార్యక్రమాలు నేను చేస్తూ, నేను ఇంత ట్రావెల్ చేస్తూ ఈ కళని ఒకంతకు నేను నా వంతు ఇది చేయగలుగుతున్నానంటే అది ఆయన ఇచ్చిన భిక్ష. ఇది నా ట్రూప్తో నేను చేస్తున్నా కూడా 3-4 రిహార్సల్స్ మేము తయారు చేసి అప్పుడే కార్యక్రమానికి మేము వెడతాం. అటు హేమమాలిని గారి దగ్గర చూశారంటే కనుక ఆవిడ దగ్గర అంతే, ప్రతి కార్యక్రమానికి ఒక 3 రిహార్సల్స్. ఆ గొప్పతనం నేను ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. ఆవిడ అంటుంది, మూర్తి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేద్దామని వాళ్ళ చెల్లెలు ప్రభా నుండి అన్నీ తనే చూసుకుంటుంది. తను మ్యూజిక్ వేస్తుంది, ఆవిడ నేను ఒక రిహార్సల్స్ చూసుకుంటాం. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రాక్టీస్ చేయటం అన్నది ప్రతి కళాకారుడికి, అది భరతనాట్యం అనండి, ఏ కళ అయినా సరే, సంగీతం అవనండి, వాయిద్యం అవనండి, నృత్యం అవనండి, ప్రాక్టీస్ చేయటం అన్నది చాలా ముఖ్యం. అందుకనే ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్. నృత్య కార్యక్రమాలకి ముందు మీరు అడిగిన ప్రశ్నలో ఆహారం గురించి, కళాకారులు ఎటువంటి తీసుకుంటే మంచిది, ఏం తీసుకుంటారు అన్నదానికి నేను ఇప్పుడు మీకు జవాబు చెప్పాలనుకుంటున్నాను. ఆహారం అనేది ఎక్కువ ఓవర్లోడ్ చేసుకోం. లైట్గా స్నాక్ కానీ, ఒక పళ్ళు కానీ, లేకపోతే ఒక ఇడ్లీలు 2 అలాంటివి, ఎక్కువ నూనె అవి లేనివి తీసుకుంటాం. కొంతమంది కళాకారులు ఏం చేస్తారంటే అరటిపండు తింటారు.
ఎందుకంటే అరటిపండు చాలా ఎనర్జీని ఇస్తుంది, ఎస్పెషలీ నృత్యానికి దానికి. ఎందుకంటే మేము కంటిన్యూస్గా పర్ఫామ్ చేయాలి. స్టేజ్ మీద ఐటమ్ అనేది అప్పుడప్పుడు మాకు అరగంట ఐటమ్ నాన్ స్టాప్, ఎక్కడ మేము మధ్యలో కూడా బయటికి రావడానికి ఉండదు. కొన్ని 10 నిమిషాలు 15 నిమిషాలు ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కలుపుకొని మేము 2 గంటల కార్యక్రమాలు చేయాలి. దీనికి కడుపులో ఏదో ఒకటి కొంచెం పడాలి. అది కూడా ఎప్పుడు తీసుకుంటామంటే గంటన్నర ముందు, జస్ట్ ఇంకా స్టేజ్కి వెళుతూ మేము తినం. ఒక గంటన్నర ముందు తింటే కాస్త కొంచెం అరిగినట్టు ఉంటుంది, మీకు శక్తిని ఇస్తుంది. మనం బాగా చెమట కారుస్తాం స్టేజ్ మీద ఆడుతున్నప్పుడు. సో దాని తగ్గట్టు దానికి పానీయాలు తీసుకుంటాం. ఎప్పుడు చల్లగా ఉన్న పానీయాలు తీసుకోకూడదు, ఎప్పుడు వామ్గా ఉంటే మంచిది. వామ్గా పాలు తీసుకున్నా మంచిదే, కొంచెం వామ్ వాటర్ తాగినా మంచిదే. లేదు ఏదైనా మీరు పళ్ళ రసం తీసుకునేట్టు అయితే అది ఐస్ అవి వేయకుండా పంచదార కొంచెం వేసుకుని అవి తాగితే అవి కూడా మంచిదే అనమాట. ఇలాంటివన్నీ కొంచెం మనం అలవాటు చేసుకుంటే ఏ కళాకారునికైనా చాలా బాగుంటుంది. కార్యక్రమం చాలా హుందాగా జరుగుతుంది. ప్రోగ్రాం అయ్యాక మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సాధారణంగా మేకప్ ఒక నృత్య కార్యక్రమానికి తయారవ్వాలంటే 2 నుంచి 2.5 గంటలు పడుతుంది ఆడవాళ్ళకి. మగవాళ్ళకి 1 గంట నుంచి 1.5 గంటల వరకు పడుతుంది. ఎందుకంటే హెవీ మేకప్ వేసుకోవాలి. ఫిల్మ్ మేకప్కి స్టేజ్ మేకప్కి తేడా ఉంది. సో స్టేజ్ మేకప్ ఏమిటంటే ఆ లైట్లలో మేము 2 గంటలు డాన్స్ చేస్తూ ఉండాలి కనుక, చెమటలు పడితే కనుక దాని తగ్గట్టు హెవీ మేకప్ వేసుకుంటాం. సో రకరకాల క్రీమ్స్ అని ఇవన్నీ బేసు ప్యాన్ కేక్లు అని ఇవన్నీ వాడాల్సి వస్తుంది. అవి తీయడానికి మహా అవుతే 2 నిమిషాలు పడుతుంది. సో దానికి మేమేం వాడతామంటే సాధారణంగా మంచిగా కొబ్బరి నూనె చాలా సేఫ్. కానీ కొన్ని ప్రదేశాల్లో మాకేమైపోతుందంటే కొబ్బరి నూనె అవి గడ్డగట్టుకుపోతాయి. అంటే చలి ప్రదేశాలు అలాంటి చోట్ల మనం కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, కురుక్షేత్రాలు గీతా మహోత్సవాన్ని అక్కడ పర్ఫామ్ చేసాం, బాగా చలి అక్కడ. సో అది అయిపోయినది వస్తే తప్పకుండా అవి గడ్డగట్టుకుపోతాయి అనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తాడు, కొన్ని క్రీమ్స్ వాడతాం మనం. అవి మేకప్ రిమూవింగ్ క్రీమ్స్ అని, వాటిని యూజ్ చేసి ఇచ్చేసిన తర్వాత తప్పకుండా మంచి స్నానం వేడి నీళ్ళతో, తర్వాత ఫేస్ బాగా ఇవన్నీ కెమికల్స్ అవి ఉండకుండా క్లీన్గా పెట్టుకుంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది. నృత్య రీతులు విదేశీ పోకడలతో పోటీ పడగలవా? సాంకేతిక అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో మీరు ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు? ఒకటి మనం గర్వంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే, భారతదేశంలో ఉన్న రకరకాల కళలు, సంగీతం అవనండి, సాహిత్య రూపంగా అవనండి, నాటక రూపం అవనండి, అది వాయిద్య రూపం అవనండి, నృత్య రూపం అవనండి, ఇవన్నీ కూడాను ప్రైజ్లెస్ గిఫ్ట్స్. మనకి మన సేజెస్ మనకి ఇచ్చినవి తరతరాలుగా వస్తున్నాయి అన్నమాట. వీటికి ఎటువంటి కాంపిటీషను ఉండదు. మీరు ప్రపంచంలో ఉన్న రకరకాల కళలు, వాటి స్వభావం, వాటి యొక్క గొప్పతనం వాటికి ఉన్నా కూడాను, మన భారతదేశంలో ఉన్న ఈ కళలన్నీ కూడాను ఏనాడు చెరిగిపోవు. వాళ్ళ గొప్పతనం వాళ్ళు చూపించుకుంటే మన గొప్పతనం ఎప్పుడు అలా నిలబడిపోతుంది అన్నమాట. రెండోది ఏంటంటే, టెక్నాలజీ దగ్గరికి వచ్చినప్పుడు ఒకానొకప్పుడు మా వెంపటి సింసత్యం మాష్ గారి నృత్యనాటికల్లో కానీ, అటు హేమమాలిని గారి నృత్యనాటికల్లో రెండిట్లో నేను పాల్గొన్నవాడిని. వాటిల్లో కొన్ని ప్రాప్స్ మేము రెడీ చేసేవాళ్ళం. అంటే ఒక పిల్లర్ ఉందంటే 2 స్తంభాలు గుడ్డలతో ఇలా వేలాడి తీసే స్తంభాలు చేసేవాళ్ళం. ఒక చెట్టు ముందు పార్ట్ మటుకు తెలిసేట్టు గుడ్డతో తయారు చేసేవారు. దానికి కర్రలు కట్టి బోల్ట్లు పెట్టి ఇవన్నీ చేసిన రోజులు ఉన్నాయి. అవి పెట్టుకుని మేము విదేశాలు కూడా ప్రయాణించిన రోజులు ఉన్నాయి, అటు హేమమాలిని గారితోనూ ఇటు వెంపటి సింసత్యం గారితోనూ. కానీ కాలక్రమేణా ఇప్పుడు టెక్నాలజీ చాలా మార్పులు తీసుకొచ్చింది, ఒక విధంగా చాలా మంచిది. ఇప్పుడు అవి కూడా మేము అవలంబిస్తున్నాం. ఇప్పుడు హేమమాలిని గారి బ్యాలేల్లో దాదాపు 10 సంవత్సరాలు కన్ఫర్మ్డ్ ఈజీగా నేను చెప్పగలను. మేము డిజిటలైజ్డ్ బ్యాక్ ప్రొజెక్షన్ వేస్తాం. అది వీడియో ఫామ్లో అవనివ్వండి, లేదు స్టిల్ ఫామ్లో అవనివ్వండి, పోస్టర్ ఫామ్లో అవనివ్వండి, అవి మేము చేస్తాం. దాని తగ్గ టెక్నీషియన్స్ మాతో ప్రయాణిస్తారు. వారు దాన్ని ఆ రోజు పొద్దున్న నుంచి అన్నీ తయారు చేసి పెట్టుకుని ఆ సీన్కి తగ్గట్టు ఆ కథకి అనుగుణంగా వారు దాన్ని వెనకాల బ్యాక్ ప్రొజెక్షన్ చేస్తారనమాట. సో అటువంటి డిజిటల్ ఇవి మేము చేయడం మొదలెట్టిన తర్వాత చాలామంది మా దగ్గరికి వచ్చి, మీ యొక్క ఆహార్యాలు అంటే మీ యొక్క డ్రెస్సు, కాస్ట్యూమ్స్, మీ యొక్క జ్యువెలరీ, మీ యొక్క ఆ వెనకాల బ్యాక్ డ్రాప్లు, ఇవన్నీ చూస్తుంటే మాకు సినిమా చూస్తున్నట్టుంది. అలాగే ఆ సంగీతం,
ఇవన్నీ మీరు వాటిలతో ప్రదర్శించడం మాకు సినిమా లాగా ఉంది. అది కాకుండా ఇప్పుడు హేమమాలిని గారు మరి సినీ నటి. సో ఆ సినిమా చూస్తున్న ఒక ఫీలింగ్ మాకు వస్తుందని కొంతమంది చెప్పడం జరిగింది. డిజిటల్ ఇది కూడా కొన్ని విధాలుగా బాగుంది. ఎందుకంటే ఇవన్నీ మేము ఆ రోజుల్లో బాక్సుల్లో పెట్టుకుని మోసుకుని ఒక్కొక్క ఊరు స్టేషన్లలో దించుకుని ఆ స్టేజ్ల దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ ప్యాక్ చేసుకుని తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు అంతా ఒక్క కంప్యూటర్లో ఇలా నొక్కితే వెనకాల ఏం కావాలో వచ్చేస్తుంది. ఒక ఎల్ఈడి స్క్రీన్ మటుకు ఆర్గనైజర్ మాకు రెడీ చేసేస్తే మేము మొత్తం ప్రపంచాన్ని అక్కడ చూపించేంత ఇది మనకు వచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. కానీ ఇంత డిజిటలైజ్డ్ ఉన్నా కూడాను కళల్లో మార్పు రాలే. మేము మా పారామీటర్లను అలాగే పెట్టుకుని కూచిపూడిగాను, భరతనాట్యంగాను, కథక్గానే మేము చేస్తున్నాం. ఇది వీణుల విందు, కళ్ళకి ఒక అందాన్ని ఇచ్చే ఒక ప్రక్రియ ఈ నాట్యకళ అన్నది. సో దాన్ని మేము మనసులో పెట్టుకుని జనాన్ని ఎలా రంజింపచేయాలో అలాగా ఇప్పుడున్న డిజిటల్ ఇవి కూడా మేము వాడుకుని చేస్తాం. ఇప్పుడు మాబ్ డ్యాన్స్ ప్రదర్శన అంటే పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో సడన్గా ప్రదర్శనలు ఇస్తూ పాశ్చాత్య నృత్య రీతులు చాలా సులువుగా అందరినీ ఆకర్షిస్తున్నాయి. మరి మన దేశంలో మన ప్రాంతంలో పుట్టిన మన కళను ప్రోత్సహించడంలో, అందరికీ చేరువ చేయడంలో నృత్య ప్రదర్శనలో ఏవైనా మార్పులు, మీరు అలాంటి ప్రయత్నాలు ఏవైనా చేశారా? ఇప్పుడు మాబ్ డాన్స్ అని మీరు అన్నది చాలా మాల్స్లో కొన్ని రోడ్లలో ఫ్లాష్ మాబ్ అని ఇవన్నీ చేస్తున్నారు. చూడడానికి ఓకే, అవి ఎలా ఉన్నాయంటే ఇటుపక్క విని ఇటుపక్క వదిలేసేది, ఏదో ఆ టైంకి అది చూసి వదిలేస్తాం. కానీ మన భారతదేశపు నృత్య కళలు, ఆ మిగతా కళలన్నీ కూడాను ప్రదర్శిస్తున్నప్పుడు ఒక కళాకారుడుగానో ఒక కళాకారునికో ఆ వచ్చే ఆ అనుభూతి, అలాగే జనం దాన్ని ఆస్వాదించి వారితో ఏళ్ల తరబడి గుర్తుపెట్టుకుంటారు. దీనికి ఒక ఉదాహరణ నేను చెప్తాను మీకు. చాలా ఏళ్ల క్రితం నా పర్ఫార్మెన్స్ని ఒక చోట ఎవరో చూశారు. భీమవరంలో ఒక ఫ్యామిలీ, వాళ్ళకి చాలా నచ్చింది. 7-8 ఏళ్ల తర్వాత వాళ్ళు నన్ను పిలిచి, మూర్తి గారు మీ కార్యక్రమం మాకు కావాలన్నారు. వాళ్ళ అబ్బాయి పెళ్లికి నేను నృత్యం చేశాను నా గ్రూప్తో పాటు. అదైన 10-12 ఏళ్ల తర్వాత వాళ్ళ అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయింది. ఫిక్స్ అయిన తర్వాత నాకు ఆయన ఫస్ట్ ఫోన్ చేసి, మూర్తి గారు మా చుట్టాలకు కూడా నేను ఇంకా తెలియపరచలేదు, మీకు ఫస్ట్ నేను తెలియపరుస్తున్నాను, మా అమ్మాయి మీకు గుర్తుందా చిన్నపిల్ల పెళ్లి ఫిక్స్ అయింది, ఆ అమ్మాయి పెళ్లి కార్యక్రమానికి మీ డాన్సే నాకు కావాలి. మా చుట్టాలందరూ మీ కార్యక్రమాన్ని 10 ఏళ్ల క్రితం మా అబ్బాయి పెళ్ళప్పుడు చూసి చాలా ఆనందించారు, అందుకని నేను వాళ్ళకి మళ్ళీ ఆ ఆనందాన్ని పంచిపెట్టాలని మీ కార్యక్రమాన్ని నేను కోరుకుంటున్నాను అని చెప్పారు. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మన భారతదేశపు కళలు, మన సంస్కృతి అంత గొప్పది. ఏ దేశానికైనా వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళండి, గో ఈస్ట్ గో వెస్ట్, ఇండియా ఇస్ ద బెస్ట్ అన్నది ఆ ఇంగ్లీష్ ప్రావర్బ్ నేను చాలా గర్వంగా చెప్తాను నేను. ఎందుకంటే మనకి మన పూర్వీకులు ఇచ్చిన ఎనలేని ప్రైజ్లెస్ గిఫ్ట్స్ ఈ కళలు. అందుకని భారతదేశం యొక్క గొప్పతనం అటువంటిది. భరతనాట్యం లాగానే కూచిపూడి నృత్యంలో కూడా అరంగేట్రానికి ప్రాముఖ్యత ఉందా? దాని గురించి. భరతనాట్యంలో అరంగేట్రం అని అంటారు. అలాగే వాళ్ళకి జూనియర్ అరంగేట్రం అని ఒక 2 ఏళ్ల తర్వాత కూడా పిల్లల్ని గజ్జె పూజ అని మనం అంటాం, వాళ్ళు సలంగి పూజ అని చెప్పి చేస్తారు. కొంతమంది దాన్ని జూనియర్ అరంగేట్రం అంటారు, కొంచెం చిన్నపిల్లలు కనుక. ఆ తర్వాత వాళ్ళు అరంగేట్రానికి ఒక 4-5 ఏళ్ల తర్ఫీసు పొందిన తర్వాత గురువు దగ్గర ఫుల్ సోలో కార్యక్రమాన్ని మార్గం అంటాం. అన్ని హంగులు అందులో ఉంటాయి. ఒక అల్లారిప్పు అని, జతీశ్వరం అని, అలాగే వాళ్ళకి భరతనాట్యంలో ఉంటుంది, వాడు చేస్తారు. అదే ప్రక్రియ మనకు కూడా ఉంది. దాన్ని మనం రంగప్రవేశం అంటాం, మనం అరంగేట్రం అనం. మీనింగ్ ఒకటే, రంగం మీద ప్రవేశం చేయటం మొదటిసారి. ఈ కాలంలో ఎలా ఉందంటే, అప్పటికే గురువు గారి ప్రోగ్రాములు, వాటిల్లో పిల్లల చేత ప్రోగ్రాములు చేయటం, అందులో పార్టిసిపేట్ చేయటం జరుగుతుంది. కానీ ఒక ఫుల్ మార్గం తయారు చేసి రంగప్రవేశం కోసమని ఆ ఒక కళాకారిని, ఆ ఒక విద్యార్థిని ఒక స్టేజ్ మీద 1.5 గంటల దాదాపు ఒక కార్యక్రమం చేసి జనాన్ని రంజింప చేయటం అన్నది అది ఒక ముఖ్యమైన ఇది మన కూచిపూడిలో కూడాను. దాన్ని మనం రంగప్రవేశం అంటాం అన్నమాట. ఇది వాళ్ళ యొక్క దీన్ని బేస్ చేసి కొంతమంది పెద్ద లెవెల్లో చేస్తారు, కొంతమంది గుళ్ళల్లో చేస్తారు, కొంతమంది చిన్న కమ్యూనిటీ సెంటర్లో చేస్తారు. ఏది ఏమైనా రంగప్రవేశమే. అపురూపమైన కూచిపూడి కళ విశ్వవేదిక మీద చరిత్ర సృష్టించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది.
ఇందులో మీ పాత్ర? 2015 సంవత్సరంలో సిలికాన్ ఆంధ్ర అంటే శ్రీ ఆనంద్ కూచిపట్ల గారు వారి యొక్క టీము నన్ను అప్రోచ్ చేసి విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో మేము సిలికాన్ ఆంధ్ర వారి ఇది చేస్తున్నాం, మీరు అందులో ఒక ముఖ్యమైన ఐటమ్ అంటే ఆనంద తాండవ మాడే అని సి నారాయణ రెడ్డి గారు రచించి వెంపటి సింసత్యం గారు కొరియోగ్రాఫ్ చేసిన చాలా హెవీ ఐటమ్, అది 17-18 నిమిషాల ఐటమ్ని మేము తీసుకున్నాము. అది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఫినాలే కింద మీరు చెయ్యాలి. మీరు శివుని పాత్రలో హేమమాలిని గారితో చాలా బాగా రాణిస్తున్నారు, అందుకని మీరు ఆ శివుని పాత్రలోనూ మా కళాకారిణి, ఆవిడ పేరు జ్యోతి చింతలపూడి, అట్లాంటా నుంచి, ఆవిడ కోఆర్డినేటర్, ఆవిడ కూచిపూడి డాన్సరు, శోభానాయుడు గారి స్టూడెంటు. సో ఆవిడ మీతో పార్వతిగా చేస్తే ఆ అవుటర్ ట్రాక్స్లో ఒక 5,000 మంది పిల్లలు ఈ ఐటమ్ని ఆడతారు పెద్దల సమక్షంలో. అంటే నేను అది చాలా ఇదిగా తీసుకుని అప్పుడు ఆ 2015 సంవత్సరంలో విజయవాడలో చేయడం జరిగింది. దానికి అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి అలాగే కేంద్ర మంత్రిగా శ్రీ వెంకయ్య నాయుడు గారు అప్పుడు ఉన్నారు, వారిద్దరు ముఖ్య అతిథులు. వారు వచ్చి ఆ ఈవెంట్ చూసి, అంటే వారి ముందు పెద్ద ఒక స్టేజ్లో మేము చేస్తున్నాం, మా చుట్టూ ట్రాక్లో ఈ పిల్లలు, అక్కడ మేము పర్ఫామ్ చేయటం జరిగింది. దాన్ని వారు లేచి మాకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఆ కార్యక్రమం అవడం తర్వాత. సో నేను యాక్చువల్గా దానికి సిలికాన్ ఆంధ్ర వారికి నేను చాలా ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకంటే నాకు కూడా ఆ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పార్టిసిపేట్ చేసినందుకు నాకు వారి సర్టిఫికేటు అందింది. అలాగే మన కూచిపూడిని అంతమందికి యావత్ ప్రపంచానికి చూపించగలిగే ఒక ఆపర్చునిటీ ఇలా వచ్చిందన్నది కూడా నాకు గర్వంగా చెప్పుకోగలను. మీ శిష్యగణంలో ప్రముఖులు, వారికి శిక్షణ, మీరిచ్చే ప్రోత్సాహం ఎలా ఉంటుంది? యాక్చువల్గా శిక్షణ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కొంతమంది సినిమాలో నటీమణులుగా ఉన్నారు. అందులో ప్రథమంగా నేను చెప్పాలంటే నా దగ్గర దాదాపు 20 ఐటమ్స్ నేర్చుకున్న నర్తకీమణి మీనాక్షి శేషాద్రి, హిందీ నటీమణి. సో మీనాక్షి నేను కలిసి దాదాపు 100 పైన కార్యక్రమాలు కొన్ని కంట్రీస్లో, ఆపి అని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా, డాక్టర్లకి వాళ్ళ కన్వెన్షన్ జరుగుతుంది, అక్కడ పర్ఫామ్ చేసాం. అలాగా చాలా కార్యక్రమాలు చేసాం, పెద్ద పెద్ద తాజ్ మహోత్సవ్ అని, రాజ్గీర్ మహోత్సవ్ అని, అలా రకరకాల కార్యక్రమాల్లో చేశానమాట. అందులో ప్రప్రథమంగా మీనాక్షి శేషాద్రి. అది కాకుండా మంచి తారగా ఉన్న రమ్యాకృష్ణ కూడా నాతో ఒక కార్యక్రమంలో, మన టీవీకే శాస్త్రి గారి ఉగాది పురస్కార్స్కి చాలా బిజీగా ఉన్న స్టార్ ఆ టైం, తను వచ్చి ఒక అరగంట కార్యక్రమం ఇద్దరం కలిసి చేసాం. తను కాకుండా నా దగ్గర ఇంద్రజ, శ్రీప్రియ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలిత, ఈశ్వరీరావు, రవళి, సీతా పార్థిబన్, ఇలా వీళ్ళందరూ కొంచెం కొంచెం నేర్చుకున్నారు. కొంచెం భానుప్రియ 2-3 ఐటమ్, ఇలా వారి అంటే వాళ్ళ స్కెడ్యూల్స్ వాళ్ళు బిజీగా ఉండడంతో కొన్ని అంశాలు నా దగ్గర నేర్చుకోవటం జరిగింది. ఇది కాకుండా నా దగ్గర చాలామంది కేరళ నుంచి, చెన్నైలో వీళ్ళందరూ కూడా చాలామంది నేర్చుకుంటుంటారు. నేను చాలా వర్క్ షాప్స్ అవి చేస్తుంటాను. సో వాళ్ళలో కూడా చాలా మంచి గొప్ప డాన్సర్స్ ఉన్నారు. వాళ్ళందరి పేర్లు మీకు తెలియకపోవచ్చు, సినిమాలో ఉన్న వాళ్ళ పేర్లు చెప్తే జనానికి బాగా తెలుస్తుంది కనుక నేను కొన్ని షేర్ చేశాను. అదర్వైజ్ నా పిల్లలందరూ చక్కగా చాలా భక్తి శ్రద్ధలతో నేర్చుకుంటారు. భావితరాలకి మీరిచ్చే సందేశం ఏమిటి? భావితరానికి అంటే ఇప్పుడు లోకం ఎలా అయిపోయిందంటే చాలా స్పీడ్గా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ తరుణంలోనే ఇంకేవో జరిగిపోతుంటాయి. అంటే డిజిటలైజేషన్ అయిపోవడంతో ప్రతిదీ మీకు ఇప్పుడు చేతిలో అందుబాటుకు వచ్చాయి. మేము నేర్చుకుంటున్న రోజుల్లో మాకు అవన్నీ లేవు. మాకు చెప్పిన కథలు మేము విన్నాం, గురువుగారు వాళ్ళు చెప్పిన కథలు మేము విన్నాం, అలా మనం నేర్చుకుని మనం పైకి వచ్చాం. సో మనం ఆ కాలాన్ని చూస్తున్నాం, ఈ కాలాన్ని చూస్తున్నాం. సో ఇప్పుడున్న పిల్లలు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే వాళ్ళకి ఇన్ని ఆపర్చునిటీలు ఇప్పుడు ఉన్నాయి, చేతికి అన్నీ దొరికే వాళ్ళకి. కానీ ఏ కళ నేర్చుకున్నాను మీరు డిజిటల్గా నేర్చుకోకూడదు. ఒక గురువు దగ్గర శిష్యరికం చేస్తూ చక్కగా నేర్చుకున్నప్పుడే ఆ కళ ఈరోజు మీకు దాని యొక్క గొప్పతనం తెలియదు. 5-6 ఏళ్ల తర్వాత మీరు పడుతున్న కష్టం తర్వాతే తెలుస్తుంది. 73 డిసెంబర్లో నేను గురువుగారి దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు 2023 వచ్చేసింది. ఇప్పుడు నాకు 50 ఏళ్ళు ఏది కళలో. ఇంతవరకు ఇంకా నేను ప్రోగ్రాములు చేస్తున్నానంటే ఇప్పటికీ నేను ఛాలెంజ్ చేస్తాను. నాతో ఎవరన్నా అందంగా తయారు చేసి డాన్స్ నాతో వచ్చి చేయమనండి, నేను వాళ్ళని బీట్ చేస్తా. అది దేనివల్ల వస్తుందంటే మనం శ్రద్ధతో భక్తితో ఆ కళని నేర్చుకోవాలి. కళాకారులు అన్న వాళ్ళు మనుషుల హృదయాల్లో ఉన్నదే ముఖ్యమైనది.
అది ముందు ఈ పిల్లలు తెలుసుకుని భావితరం ఉన్నవాళ్ళు కళని కళగా నేర్చుకుని దాన్ని అవలంబిస్తే నెక్స్ట్ జనరేషన్స్ వండర్ఫుల్గా తయారవుతాయి. ఎందుకంటే మళ్ళీ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మన భారత సంస్కృతి అంత గొప్పది. మీరు ఏ మూల ఏ దేశానికి వెళ్ళినాను భారతదేశానికి ఉన్న ఆ మర్యాద, కళల మీద ఉన్న అవగాహన అక్కడున్న వాళ్ళకి అంత గొప్ప విషయం. సో ఇవన్నీ మనం పైకి తీసుకువెళ్ళాలంటే మనమే కల్చరల్ అంబాసిడర్స్. వీటికి మంచి మంచి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో అలాంటి వాటితో మనం జతపరచుకోవాలంటే మన కళ ముందు బాగుండాలి. సో బాగా శ్రద్ధతో నేర్చుకోవాలి. గర్వం అన్నది రాకూడదు. ఈగో, ఆ 3 అక్షరాలు గనక మీరు పక్కన పెట్టి నేర్చుకోగలిగితే మీ దోవ సూపర్. మీకు ఫ్యూచర్ అంత సక్సెస్ఫుల్గా ఉంటుంది. మీ శిష్యరికంలో ఎంతోమంది విద్యార్థులు కూచిపూడి నృత్యాన్ని అభివృద్ధి పదంపై నిలుపుతున్నారు. మీరింకా ఎన్నో అత్యున్నత స్థానాలు అధిరోహిస్తూ మన దేశ సంస్కృతిని విశ్వమంతా చాటాలని శుభాకాంక్షలు. మా ఆల్ ఇండియా రేడియో చెన్నై నిలయానికి విచ్చేసి మీ అమూల్యమైన అనుభవాలను మాతో పంచుకున్నందుకు మా నిలయం తరపున మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి.